పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్రతో ఆటలాడుకున్న ఏపీ సీఎం జగన్తో త్వరలో ఓ ఆట ఆడదామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. బాబు హయాంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఉన్న విశాఖ జగన్ హయాంలో విషాద పట్టణంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తిలో టీడీపీ శంఖారావం బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి సూపర్ 6 రూపొందించామన్నారు. త్వరలోనే జగన్ కుర్చీ మడతపెట్టే రోజులు దగ్గర పడ్డాయని మండిపడ్డారు. పోరాటాల పౌరుషాల గడ్డ మన ఉత్తరాంధ్ర. జగన్ ఇన్నాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలతో ఒక ఆట ఆడాడు. 2 నెలలు ఓపిక పట్టండి, మనం అదే జగన్తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక రాజధానిగా ఉన్న ప్రాంతం విశాఖపట్నం. బాబు గారి హయాంలో విశాఖపట్నం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖపట్నాన్ని మార్చాడు. బాబు గారి హయాంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖపట్నం అవుతే జగన్ హయాంలో ఈ విశాఖపట్నం విషాదపట్నంగా మారిపోయింది. బాబు గారి హయాంలో విశాఖపట్నానికి రోజుకు ఒక కంపెనీ, ఐటీ పరిశ్రమలు, అదాని డేటా సెంటర్, కాండియంట్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఏఎంటీజెడ్ తీసుకొస్తే జగన్ హయాంలో భూ కబ్జాలు, కిడ్నాపులు, దోపిడులు, చెరువులు ఆక్రమించుకుంటాం ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మొన్న ఒక మీటింగ్ లో వైకాపా కార్యకర్తల నాయకులు షర్టు మడత పెట్టుకోవాలని పిలిపించాడు. అరే ఆగబ్బా, నిన్న నేను జగన్ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పా. దానికి వైకాపా కార్యకర్తలు కొంచెం బాధ కలిగిందంట. అరగంట అంబటికి మనోభావాలు దెబ్బతిన్నాయంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు. అవునండి, అది సింహాసనమే. నేను చెప్పింది ఆ సింహాసనమైన కూర్చున్న సునకంని తరిమి కొట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.